హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో, సిటీ కార్పొరేషన్ సెంటర్స్లో మరియు ప్రైమ్ లొకేషన్స్లో మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు డూప్లెక్స్ హౌసెస్, ఈ విధంగా మనకి బెస్ట్ 27 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్గానే వచ్చాయన్నమాట అండి. ఇందులో మనకి కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేశాను అన్నమాట అండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా 30 to 40% వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్గానే వచ్చాయన్నమాట అండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మనం ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బెస్ట్ 27 ప్రాపర్టీస్ అనేవి కొత్త ప్రాపర్టీస్తో మీ ముందుకు అయితే వచ్చామండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. విజయవాడ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి 336 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో ఇది మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట. సో మనకి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా 100 మీటర్ల దూరంలోనే బందర్ రోడ్ అనేది ఉందన్నమాట అండి. అలాగే ఆటోనగర్ కూడా చాలా దగ్గర వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు 400 మీటర్స్ దూరంలోనే రిలయన్స్ స్మార్ట్ అనేది ఉందన్నమాట. సో కాలేజెస్కి, స్కూల్స్కి, అదేవిధంగా హాస్పిటల్స్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు, ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి 33 feet రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట అండి. సో లోపల చూద్దాం మనం. ఇదే హౌస్ అనమాట అండి మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి చుట్టూరా కూడా వరండా అనేది వదిలారనమాట అండి. కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా చుట్టూరా కూడా మనకి గ్రీనరీ గార్డెన్ లాగా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 2,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 3,40,00,000 పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 feet రోడ్ అనమాట. సో ఇది ఈస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి 33 feet రోడ్ అనమాట. సౌత్ ఫేసింగ్లో మనకి 18 feet రోడ్ అనేది ఇచ్చారనమాట. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 rooms లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ప్రజెంట్ ఇవి రెంట్స్ అనేవి రూమ్కి ఒక 3,000 దాకా వస్తున్నాయి అనమాట అండి. సో మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 9,000 రెంట్స్ అనేవి వస్తాయి. పైన మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇది మొత్తంగా 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇక్కడ మనకి ఇదే ఏరియాలో ఓన్లీ 66 గజాల ల్యాండ్సే 40 నుంచి 45 లక్షల పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 35 లక్షల RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇక్కడ RP ప్రైస్ అనేది 35 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. 36, 38, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇంతకు ముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి మళ్ళీ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. ఇంతకుముందు మనకి 45 లక్షల పైనే RP ప్రైస్ అనేది ఉందన్నమాట అండి. ఇప్పుడు కేవలం 30 లక్షల RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇది 5th ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 880 SFT అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట.
సో ఇప్పుడు మనకి ఇది 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 30 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 35-40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో లబ్బిపేట్ మురళీ ఫార్చునర్ ఆపోజిట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి 6 ఫీట్ రోడ్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందండి ఈ ప్రాపర్టీకి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 పోర్షన్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట. దీనికి 35 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 14,75,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. బందర్ రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ 2 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. రెంట్స్కి అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి పోర్షన్కి 5,000 అనేవి రెంట్స్ వస్తాయి. సో రెండింటికి మనకి 10,000 అనేవి రెంట్స్ వస్తాయండి నెలకి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 1300 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట అండి. సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇది 2nd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఇక్కడ నుంచి మనకి కేఎల్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గర వస్తుందండి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి. సో మనకి ఇక్కడ చూడొచ్చండి, హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్, డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. అలాగే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చుట్టూరా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా హాల్ స్పేస్ అనమాట. పక్కనే మనకి డైనింగ్ స్పేస్ ఇచ్చారండి. దాని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. సో మనకి కిచెన్ స్పేస్లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. చుట్టూరా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 22 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 22 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 23, 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 153 గజాలు అనమాట. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సో మనకి 200 ఫీట్ బైపాస్ రోడ్ నుంచి 2nd బిట్ అనమాట అండి. అలాగే ఇక్కడ జక్కంపూడి బస్ స్టాండ్ నుంచి కూడా 2వ బిట్ అనమాట. సో కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ఒక 5 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో విజయవాడలో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 37 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 37 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 38, 39, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి, అవకాశాన్ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి.
సో అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి టు గుంటూరు నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట అండి. సో ఇది మొత్తంగా 145 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు మనకి 14 ఫీట్ రోడ్డు అనమాట. నేషనల్ హైవే ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే అనమాట. సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది గజం ఇక్కడ తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ 40 నుంచి 45 వేల దాకా ఉందండి. సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వేలంపాట్లో 65-70 వరకు కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన నిడమనూరులో మనకి 170 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఒక అందమైన విశాలమైన బిల్డింగ్ అనమాట అండి, ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 89 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 89 లక్షల నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 90 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి బాగుంటుంది అనమాట అండి రోడ్డు అనేది. సో ఇక్కడ మనం ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే తక్కువలో తక్కువగా 1,30,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్గా 89 లక్షలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మంచి ఏరియా అనమాట అండి, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఇది కేవలం ఏలూరు రోడ్డుకి 1 కిలోమీటర్ దూరం వస్తుందండి మెయిన్ రోడ్డుకి. సో చుట్టూ కూడా చూసుకోవచ్చండి, మంచి ఏరియా అనమాట. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అస్సలు ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. అలాగే నున్నా టు కంట్రీకా వెళ్ళే దారిలో మనకి పాతపాడు ప్రైమ్ లొకేషన్లో 47 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి గ్రూప్ హౌసెస్ లాగా, అపార్ట్మెంట్స్ లాగా, లేదంటే ఏదన్నా కమర్షియల్ ఇండస్ట్రీ లాగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. సో విజయవాడ సిటీలో ఎవరైతే ఒక కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది. మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా 30 to 40% వరకు బ్యాంకాక్స్లో చాలా తక్కువకే సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి 1,08,00,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,08,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,10,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట, కమర్షియల్ పరంగా కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి మెయిన్ సెంటర్లో మనకి 294 గజాల G+2 డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే అనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి రోడ్స్ అనేవి చాలా పెద్ద రోడ్స్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి.
2 కార్స్ పార్కింగ్ చేసే విధంగా కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది రాజ్ దర్బార్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో మనకి చుట్టూరా కూడా సున్న అనేది వదిలారనమాట అండి. సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో చూడొచ్చండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇక్కడ గేట్ కూడా ఇచ్చారనమాట అండి సేఫ్టీగా. సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను మరియు డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. అలానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, పూజ గది లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. దానిపైన కూడా మనకి 2 బెడ్రూమ్స్, ఒక హాలు, డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట, ఇక్కడ చూడొచ్చు మీరు. సో లోపల మనకి కబోర్డ్స్ అన్నీ కూడా రోజ్వుడ్తో చేశారన్నమాట అండి. సో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇంటీరియర్ అయితే. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 3,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 3,60,00,000 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. వేలంపాట్లో 3,65,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి మెయిన్ సెంటర్లో వస్తుంది అనమాట అండి. అలాగే గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు మండలం వన్కూరు విలేజ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా మంచి ఏరియా అనమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్లో కేవలం 23,80,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి అపార్ట్మెంట్ ఫ్లాట్. సో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అన్నమాట. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చూడొచ్చండి, సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదాము. సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి, పక్కనే మనకి విండో కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది సింబాలిక్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి. సో లోపల అంతా కూడా మనకి డబుల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. హాల్ స్పేస్లో, బెడ్రూమ్ స్పేస్లో మరియు కిచెన్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. అలాగే అటాచ్డ్ బాత్రూంలో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అలాగే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 23,85,000కి సేల్కి అనేది వచ్చిందండి ఆర్పీ ప్రైస్కి. సో మనకి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 23,85,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 24, 25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో మనకి 126 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. ఇది బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అండి. సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో రోడ్స్ అన్ని చూడొచ్చండి, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. అలానే ఏరియా కూడా మంచి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ప్రాపర్టీ అనేది మొత్తంగా 126 గజాలు అనమాట అండి. కింద మనకి కమర్షియల్ షెల్టర్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మనకి బిల్డింగ్ మొత్తం కేవలం 2,10,00,000కి ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 2,10,00,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 2,10,00,000 నుంచి 15 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సుమారుగా దీనికి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి 70,000 దాకా రెంట్స్ వస్తాయండి ఈ బిల్డింగ్కి.
సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట, అస్సలు మిస్ చేయమాకండి. విజయవాడ సిటీ పడమట ప్రైమ్ లొకేషన్లో మనకి అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా చూడొచ్చు, మంచి అఫీషియల్ ఏరియా అనమాట అండి. బందర్ రోడ్కి కూడా ఇది ప్రాపర్టీ అనేది చాలా దగ్గర వస్తుంది అనమాట. సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 950 SFT ఇచ్చారనమాట. అలాగే అన్డివిడెడ్ షేర్ కింద మనకి 33 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఏరియాలో మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే ఫ్లాట్ సుమారుగా మనకి 55 లక్షల నుంచి 60 లక్షల వరకు డిమాండ్ అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 33,52,000 RP ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ RP ప్రైస్ అనేది 33,52,000 నుంచి స్టార్ట్ అయ్యి 34 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూద్దామండి, ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అన్నమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. అలానే లిఫ్ట్ కూడా ఉందన్నమాట. లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వచ్చిందండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది మనకి టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఉందన్నమాట. సో మనం హాల్ స్పేస్లో బెడ్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చండి, చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. సో అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్ నేషనల్ హైవేలో మనకి పామర్రు విలేజ్లో మనకి ఈ వెంచర్లో LP నెంబర్ తోటి లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 173 గజాలు అన్నమాట. LP నెంబర్ తోటి సేల్కి అనేది వచ్చింది. సో మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రోడ్స్ అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో RP ప్రైస్గా 13,20,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 20 నుంచి 25 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే విజయవాడ బందర్ నేషనల్ హైవే కూడా వస్తుంది అనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి RP ప్రైస్ అనేది 13,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 14 లక్షలు 15 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంకాక్స్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో 290 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి ఇది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరగా వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో కనపడుతుంది కదండి ఈ బిల్డింగ్ అనమాట. మొత్తంగా 290 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అనమాట అండి. సో ఇది ఫ్లోర్కి ఒక 3 బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో 3 ఫ్లోర్లో కూడా 3 3 బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో 1,27,00,000కి RP ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి RP ప్రైస్ అనేది 1,27,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంకాక్స్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి.
సో ఇక్కడ ఉన్న మనకి ల్యాండ్ కాస్ట్ మరియు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 1,60,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి రేట్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ వెంచర్లో మనకి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఎల్పి నెంబర్ తోటి. ఇది మొత్తంగా 148 గజాలు అన్నమాట. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 44 ఫీట్ రోడ్డు అనమాట. సో చూడొచ్చండి, చుట్టూరా కూడా మనకి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట. అలానే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. సో ఇప్పుడు మనకి ఇది ఎల్పి నెంబర్ తోటే సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. కేవలం ఆర్పీ ప్రైస్గా 20,78,000కి సేల్కి అనేది వచ్చిందండి. సో చూడొచ్చండి, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. చుట్టూరా కూడా మనకి హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో చూడొచ్చు, ఇది మొత్తంగా 148 గజాలు అన్నమాట అండి. ఇది సుధీర్ టింబర్ డిపో దగ్గర వస్తుంది అనమాట అండి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 20,78,000 నుంచి స్టార్ట్ అయ్యి 21 లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. మంచి క్లాస్ ఏరియాలో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నిర్మనూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 762 SFT అనేది ఇచ్చారు. అండ్ డివైడెడ్ షేర్ కింద 38 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి కబోర్డ్ వర్క్ తోటి. వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి CPVC స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారు. దాని సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. చుట్టూరా కూడా వాల్స్కి వాల్ కేరియర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. గ్యాస్ కట్కి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే చుట్టూరా కూడా మనకి ఈ సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి. సో కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. మనకి కిచెన్ స్పేస్ బయట మనకి యూటిలిటీ స్పేస్ లాగా వదిలేరనమాట అండి. అక్కడ కూడా మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి ఫ్లాట్ అనేది. అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా మనకి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ స్పేస్ అయితే ఉందండి. 6x6 కింగ్ బెడ్ సైజ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా బెడ్రూమ్ ఉండేలాగా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు కాస్ట్ అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 21 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 22, 23 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అస్సలు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది న్యూ ఫ్లాట్ అనమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. అనేది విజయవాడ గుంటూరు నేషనల్ హైవేలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్లో ఉండే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 1470 SFT అనేది ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 60 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఏరియా అంతా కూడా చూడొచ్చండి, మంచి కమర్షియల్ ఏరియా అనమాట. సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది. కేవలం 28 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలాగే గోడలకి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అలానే బెడ్రూమ్ స్పేస్లో మరియు హాల్ స్పేస్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ అయితే చేయించారనమాట. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్ హౌస్ అనమాట, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 8 to 10 years అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మీరు మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 28 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి వేలంపాట్లో.
30 లక్షలు 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి 470 గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇంతకు ముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 20 ఫీట్ రోడ్స్ అనమాట. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. సో మనకి ఇది ఓల్డ్ హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా గజం 20,000 పైన ఉందండి. ఆ లెక్కన మనం చూసుకున్నా కానీ సుమారుగా మనకి 90 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది మనకి బ్యాంకాక్స్లో కేవలం 65 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 65 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 70 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో మనకి ఇక్కడ మొత్తంగా 470 గజాలు అన్నమాట అండి. ఇక్కడ మనకి గ్రూప్ హౌస్ లాగా మరియు అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి. ఎవరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో మనకి ఎల్పీ నెంబర్ లేఅవుట్ తోటి 574 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట అండి. ఇది నార్త్ వైపు 40 ఫీట్ రోడ్ అనమాట. అలాగే వెస్ట్ వైపు 33 ఫీట్ రోడ్ అండి. సో మనకి మెయిన్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మొత్తంగా ఇది 574 గజాలు అనమాట. సో ఇక్కడ మనకి బ్యాంకాక్స్లో కేవలం 3,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 5 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి 30 to 40% వరకు చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ మెజర్మెంట్ పరంగా కూడా స్క్వేర్ బిట్ లాగా ఉంటుందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. మరియు అఫీషియల్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా. మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనకి దీంట్లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1400 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే 36 గజాలు అనేవి అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు చూడొచ్చు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. ఎదురుగానే టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ తోటి. చుట్టూ వాల్ కేర్ అనేవి పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అలాగే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారనమాట. సో ఇదే విధంగా మనకి బెడ్రూమ్ స్పేస్లో మరియు డైనింగ్ స్పేస్లో మరియు కిచెన్లో కూడా యాస్టీజ్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. మంచి సీలింగ్ మరియు మంచి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఈ 75 లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 59,40,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఈ 59,40,000 నుంచి స్టార్ట్ అయ్యి 60 లక్షలు 65 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. మంచి అఫీషియల్ ఏరియాలో మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోమాకండి.
అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1325 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే అన్డివిడెడ్ షేర్ కింద 36 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 26,50,000కి ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు మీరు బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్ మరియు కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. అలాగే దీనికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. అలాగే మనకి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి. ఇది ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అండి, కానీ 2 BHK లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. అలాగే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 26,50,000కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 26,50,000 నుంచి స్టార్ట్ అయ్యి 27, 28, 30 వరకు కూడా వెళ్ళొచ్చు అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు చూడొచ్చండి, ఫ్లాట్ అనేది మంచి క్లాస్ వర్క్గా ఉందండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్లో. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి ఫ్లోర్కి ఒక 3 BHK ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో మనకి గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. అలాగే దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 2115 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే అన్డివిడెడ్ షేర్ కింద 130 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 90 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. సో మనకి లోపల వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో చూడొచ్చు, మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది రాజ్ దర్బార్ సింహద్వారం అది ఇచ్చారనమాట అండి. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి బెడ్రూమ్ స్పేస్లో మరియు హాల్ స్పేస్లో. అలాగే బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అలాగే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందన్నమాట. సో పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో 90 లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అయిద్దండి వేలంపాట అనేది. 90 నుంచి స్టార్ట్ అయ్యి 95 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి, మంచి అఫీషియల్ ఏరియా అనమాట. అలాగే మెయిన్ రోడ్కి కూడా ఇది చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో వికాస్ కాలేజ్ రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. అలాగే దీనికి 33 గజాలు అనేవి అన్డివిడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇది ఎస్ఎఫ్టీ పరంగా 900 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్లో సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంకాక్ నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో శ్రీనగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట.
ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 80 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 5 to 6 years అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి. అలాగే దీనికి కమర్షియల్ పరంగా కూడా షట్టర్ లాగా ఇచ్చారండి. అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ లా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మరియు సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి 40 నుంచి 45 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో చూసుకుంటే సుమారుగా 1,25 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 80 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉందండి. ఆర్పీ ప్రైస్ అనేది 80 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 85, 90 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ మొగల్రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో రిలయన్స్ మార్ట్కి అలాగే మెట్రో హోల్సేల్ మార్ట్కి కేవలం 20 మీటర్స్ దూరంలోనే ఒక అపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట అండి. ఆ అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చింది. కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1085 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 43 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 15 years ఓల్డ్ అవుతుందండి. కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్స్ కూడా మనకి 40 feet రోడ్స్ అనమాట అండి. సో చాలా స్పేషియస్గా బెడ్రూమ్స్, హాల్ స్పేస్ మరియు కిచెన్ కూడా డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఆర్పీ ప్రైస్ అనేది 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. 61, 62 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ రాయన్పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 బెడ్రూమ్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1550 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 60 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో చూడొచ్చు, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 33 feet రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీని మనం రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి 12,000 నుంచి 15,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట. చూడొచ్చండి, చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలానే మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో న్యూ అపార్ట్మెంట్ అండి ఇది. ఇందులో మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది 40,75,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 40,75,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 42, 43 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ వారం వచ్చిన బెస్ట్ 27 బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడ సిటీలో, అలాగే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేవి చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ముందుగా మనకి 10% ఈఎండి అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుందండి బిడ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఒకవేళ బిడ్ సక్సెస్ అయిన తర్వాత మనకి 25% అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మనకి 15 days టైం అనేది ఇస్తారనమాట అండి మొత్తం అమౌంట్ కట్టడానికి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మనం చేయించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేవి చాలా తక్కువ ఉన్నాయండి ప్రాపర్టీస్కి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేవి యూజ్ అవ్వచ్చండి.
అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.